హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మిని. సో ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. సో ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్రెడీ నా వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళు కంపల్సరీగా నాకు లైక్ కానీ షేర్ కానీ చేయండి. ఇంకా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరు మీ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నారు అనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నేను ఏంటంటే ప్రతిసారి చాలా బాగా చేసుకునేదాన్ని డెకరేషన్ అలా అని చెప్పేసి ఇంతకుముందు నేను లాస్ట్ టైం వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను. సో ఈరోజు ఏంటంటే నేను ముందు రోజు మేము బయటకు వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఊరికి వెళ్ళాము. సో ఇంకా టైం లేకుండా అసలు సరిపోలేదు. సో సరే ఈసారి అయినా ట్రై చేద్దాము అని చెప్పేసి సో ఈసారి కూడా బాగానే చేసుకున్నాను. కాకపోతే ఫుల్గా కంప్లీట్ చేసుకోలేకపోయాను అనమాట. డెకరేషన్ అది అంతా అనమాట సింపుల్గా చేసేసుకున్నాను. సో అది నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. సో ముందుగా వచ్చేసి నేను విగ్రహం ఏమి కొనుక్కోనండి నేను, ఎందుకంటే ఆ విగ్రహం అయితే ఒకటే ఉంటుంది కాబట్టి. సో మనం శారీస్ డ్రాప్ చేయడం అనేది సో మనము ఎవ్రీ ఇయర్ మనకు నచ్చినట్టుగా మనకు నచ్చిన శారీతో మనం అమ్మవారిని డెకరేషన్ చేసుకోవచ్చు. సో నాకు అది చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో లాస్ట్ 10 years నుంచి నేను ఇది ఫాలో అవుతున్నాను. సో నాకు వరలక్ష్మి వ్రతం అనగానే సో ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాను అనమాట, అది ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. సో ముందుగా మనం దేవుడికి పూజలు చేసుకున్న వాళ్ళము. సో ఇలాంటి పండుగలు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తాం ఆడవాళ్ళం అందరము. సో ముందు రోజే పూజకు సరిపడే సామాన్లన్నీ తెచ్చుకున్నాను. సో నేను ఏంటంటే కలశాన్ని ఇలా పెట్టుకేసుకున్నాను అనమాట. సో కలశం పెట్టే ముందుగా కొంచెం రైస్ పోసుకొని సో తమలపాకులు పెట్టేసి తమలపాకుల పైన ఇంకా కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నేను ఆ కలశంలో కొద్దిగా బియ్యము, అలాగే గవ్వలు, మళ్ళీ తామర గింజలు, సో మన దగ్గర గోల్డ్ వస్తువు రింగ్ కానీ ఏదైనా ఉన్నా కూడా మనము వేసుకోవచ్చు అనమాట కలశంలో. సో అలాగే దాని మీదకి బ్లౌజ్ పీస్ మన రెడ్, గ్రీన్, ఎల్లో అలా ఏదైనా వాడచ్చు, బ్లాక్ కాకుండా ఏదైనా వాడచ్చు అనమాట. సో మనకు మెయిన్గా అమ్మవారి విగ్రహాన్ని కాకుండా మెయిన్గా మనకు కలశమే ముఖ్యమండి. సో మనం కలశాల్లోనే అమ్మవారిని ఆహ్వానిస్తాము కాబట్టి సో కలశాన్ని మనము పూజించాలన్నమాట. సో కలశానికి మనం అలంకరణ చేయాలి, పెట్టిన మనం కలశానికి సమర్పించాలన్నమాట. సో ఇక్కడ నేనైతే ఎవ్రీ టైము ఒక 9 రకాలైనా చేస్తుండేదాన్ని. సో ఈసారి వీలు పడలేదన్నమాట. ఒక 5 రకాలు అయితే ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాను. అందులో వచ్చేసి వడలు చేశాను, అలాగే పూర్ణాలు చేశాను, తర్వాత ఇంకా పెరుగన్నం చేశాను, పులిహోర కలిపేసాను అనమాట, ఇంకా పరమాన్నము, అలాగే గులాబ్ జామ్ చేశాను. సో అలా కొన్ని మాత్రం చేశాను. అలాగే 5 రకాల పండ్లు పెట్టేశాను. ఇంకా కలశాన్ని స్థాపించుకున్నాను. స్థాపించుకొని ప్రసాదాలు అయితే అలా రెడీగా పెట్టేశాను. అమ్మవారికి వాయనానికి కూడా ఒక చీర, చిన్న టవాలు, బ్లౌజ్ పీసు, ఇలా గాజులు అన్నీ సమర్పించేశాను అనమాట. సో నాకు ఈసారి నేను ముందు రోజు లేకపోవడం వల్ల నేను హడావిడిగా నాకు తామర పువ్వులు దొరకలేవండి. సో ఇలాగా దీన్ని ఏమంటారో తెలీదు, లిల్లీ పువ్వు అదేంటి మన దీన్ని అల్లి పువ్వు సంథింగ్ ఇలా అంటారనమాట. సో ఇది దొరికింది, మర్చిపోయాను. సో ఇలాగా నేను పూజకు అన్ని సిద్ధం చేసేసుకొని కూర్చొని ఇంకా తోరణాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ తోరణం అనేది 9 వరుసలతోని 9 ముడులతోని ఇంకా మనము తోర పూజను అయితే చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క గ్రంథి అంటారు, ఒక్కొక్క దానికి అలా చేసుకొని రెడీగా పెట్టేసుకొని ఇంకా మనము కలశాన్ని పూజించే ముందు, అమ్మవారికి పూజించే ముందు మనము కంపల్సరీగా పసుపు గౌరమ్మ అయితే చేసుకోవాలండి. సో అమ్మవారిని కాబట్టి మనం గణపతిని చేసుకుంటాం. సో గణపతిని చేసుకొని ఇంకా పసుపుతో మన తమలపాకుల్లో వేసుకొని చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకొని ఇంతలాగా చేసుకొని ఇంకా పసుపు, కుంకుమ, గంధాలతో అలంకరించి, అలాగే వస్త్రాన్ని, సో ఈ వస్త్రం ఏంటంటే పత్తి వస్త్రం ఉంటుంది కదా, సో పత్తితోని వస్త్రం చేసుకొని ఇంకా అలంకరించుకోవాలన్నమాట. సో మనకు ఎలా చేసుకోవడం తెలియదు అన్నప్పుడు మనం టీవీలో పెట్టేసుకొని ఇంకా చేసుకోవాలి. అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. ఫస్ట్ అన్నీ రెడీ పెట్టేసుకొని ఇంకా టీవీలో అయినా ఫోన్లో అయినా పెట్టుకొని
ఇంకా అది చదువుకుంటూ చూసుకుంటూ మనం చేసుకోవాలన్నమాట. దీనికి ఎలాంటి హడావిడి లేదండి. ఆ రోజంతా ఎప్పుడైనా చేసుకోవచ్చు. వీలుంటే ఆ టైం ఎప్పుడు ఉంటుందో ఆ టైంకి చేసుకుంటే ఇంకా చాలా బాగా మంచిది. సో కలశానికి ఇంకా పూలు సమర్పించేసి అలాగే వస్త్రాన్ని సమర్పించాను, పట్టు వస్త్రాన్ని. సో నా దగ్గర చిట్టి గాజులు ఉండే అనమాట. చిట్టి గాజులు, గవ్వలు, తామర గింజలు, గోమతి చక్రాలు ఇవన్నీ మనము కలశానికి అంటే అమ్మవారికి సమర్పిస్తే చాలా చాలా బాగా మంచిదండి. ఈ గవ్వలు అనేది, గోమతి చక్రాలు అనేది లక్ష్మీదేవికి తోబుట్టువులట అండి. సో ఏ పూజలో అయినా మనము లక్ష్మీదేవిని అయితే ఎలాగ పూజిస్తామో సో వాటిని కూడా అలా పూజిస్తే లక్ష్మీదేవి అంతా సంతోషంగా ప్రీతికరంగా ఉంటుందంట అండి. సో నేను లక్ష్మీనారాయణ ఇద్దరి ఫోటోలు పెట్టేసుకున్నాను అనమాట. సో ఒక లక్ష్మీదేవినే కాకుండా మనం ఆ రోజు లక్ష్మీనారాయణతో సహా పూజిస్తే మనకు చాలా చాలా మంచిదండి. సో దాంపత్య జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సో మనకు దేవుళ్ళు ఆశీర్వదిస్తారనమాట. సో నేను ఇక్కడ వరలక్ష్మి వ్రత కథ చదువుకుంటూ పూజ చేసుకుంటూ కథల్ని చేసుకుంటూ ఇంకా పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మనకి ఒక బుక్ దొరుకుతుంది అనమాట, వరలక్ష్మి వ్రత ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఆ బుక్లో చదువుకుంటూ మనం ఫాలో కావాలి. నేను ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం అలవాటు ఉంది, ప్లస్ అలవాటు ఉన్నా కూడా నేను బుక్ చేసుకుంటాను. అలాగో టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి ఎంత ఉన్నా కూడా ఒక్కోసారి మర్చిపోతాం. ఏది అలా కాకుండా సో ఉండాలని చెప్పేసి, గుర్తుండాలని చెప్పేసి ఇంకా చేసుకున్నాను అనమాట. ఇక్కడ తోరణాన్ని, కంకణాలని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కదా, అలా అనమాట. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక సో స్వామి వాళ్ళకి ఇంకా హారతి ఇచ్చేసుకోవాలన్నమాట. హారతి ఇచ్చేసుకున్న తర్వాత ఇంకా నైవేద్యాన్ని చూపిస్తూ, సో పనులన్నీ చూపిస్తూ మనం అక్కడైతే ఏం పెట్టామో వాటికి ముందుగా మనము అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అన్నిటి మీద ఒకసారి సో ఆవు పంచకము అలాగే నీటిని చల్లుకోవాలన్నమాట. పంచామృతాన్ని కూడా మనం రెడీ చేసుకోవాలి, పంచామృతాన్ని కూడా చల్లుకోవాలన్నమాట. సో పంచామృతం కూడా మనం రెడీ పెట్టుకోవాలి. పూలు, పండ్లు, పంచామృతం మనం పూజకైతే ఏవేవి వాడతామో అవన్నీ రెడీ పెట్టుకొని సో అప్పుడు మనం పూజని స్టార్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే అమ్మవారికి వాయనం ఇచ్చేసిన తర్వాత, పూజ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వాయనం వచ్చేసి నేను మా పాపకి ఇచ్చాను అనమాట. సో పిల్లలు దేవుళ్ళతో సమానం కాబట్టి సో బయట వాళ్ళకి ఇచ్చే ముందు నేను మా పాపకి ఇచ్చాను. సో మా పాప కూడా నాకు ఇచ్చింది అనమాట. సో ఇలా అయితే నేను చేశాను. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి బయట ఇంకా ఈరోజు ఎంతమందికి వీలైతే అంతమందికి పసుపు కుంకుమలు ఇవ్వడం అనేది చాలా మంచిదండి. మన అదృష్టం కూడా. మనకు ముత్తైదువులని పిలిచి వాయనం ఇవ్వడము అనేది సంవత్సరం అంతా ఇవ్వలేము కదా. సో ఈరోజు ఆ లక్ష్మీనారాయణుల ఎదురుగా ఇస్తే చాలా చాలా మంచిది అనమాట. వాళ్ళకి సో 2 తమలపాకులు, అరటిపండు, వక్కలు అలాగే శనగలు. ఈరోజు శనగలు వాయనం ఇస్తే కూడా చాలా చాలా మంచిదండి. సో అమ్మవారికి శనగలు అంటే చాలా మంచిది. సో ఇంకా వీలైతే మనకు తోచిన గిఫ్టులు కానీ ఏవైనా మనకు వీలైనంతగా ఇవ్వాలన్నమాట. చాలా చాలా మంచిది అనమాట. సో ఇదండి ఈ రోజు నా వరలక్ష్మి వ్రతము. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ కానీ షేర్ కానీ చేయండి. సో కంపల్సరీగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ని ఫాలో అవుతున్నందుకు, నా ఛానల్ని వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.